కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారథి తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమా మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. తాజాగా రెడ్డిగూడెంలో జరిగిన రగడతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి పాకన పడ్డాయి. రచ్చబండను అడ్డుకునేందుకు యత్నించడమే కాకుండా మంత్రి కారు అద్దాలు ధ్వంసం చేయడానికి కారణమయ్యారంటూ ఉమాను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మైలవరం సివిల్ జడ్జి కోర్టు 10,000 పూచీకత్తుతో దేవినేనికి బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లాలో అధికార ప్రతిపక్షాల ముఖ్య నేతల మధ్య గిల్లి కజ్జాలు రోజురోజుకు ముదురుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు దశ దాటి కేసుల వరకు వ్యవహారం వెళ్లింది. శుక్రవారం మంత్రి కొలను పార్థసారథి, తెదేపా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో రగడ జరిగింది. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా సాగర్ ఆయకట్టు కింద నీరు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ రచ్చబండను ఉమా అడ్డుకునేందుకు యత్నించారు. సాగర్ జలాల కోసం తెదేపా నాయకులు, కార్యకర్తలు, రైతులు మంత్రిని నిలదీశారు. ఉమా రోడ్డుపై బైఠాయించారు. ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మంత్రి పార్థసారథి సవాల్ విసిరారు. తెదేపా నాయకుల్ని పోలీసులు పక్కకు తప్పిస్తుండగా మంత్రి కారుపై ఓ కార్యకర్త రాయి విసరడంతో అద్దం ధ్వంసమైంది. ఈ గొడవకు పోలీసుల వైఫల్యమే కారణమని మంత్రి, సీఎం, డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉమాను అరెస్టు చేసేందుకు ఈ తెల్లవారుజామున గొల్లపూడిలోని ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చాలాసేపటి వరకు బయటకు రాలేదు. చివరకు 10 గంటల సమయంలో పోలీసులు ఆయన్ను నాన్ బెయిలబుల్ సెక్షన్ 353తో పాటు 341, 143 కింద అరెస్టు చేసి మైలవరంలోని సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. పంటలు ఎండిపోతుంటే కనీసం పట్టించుకోని మంత్రి సారథి, వారికి నీరు ఇవ్వాలని పోరాడుతున్న తనను అరెస్టు చేయడంపై ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చేసిన పాపం కృష్ణా జిల్లాలో 2,14,000 ఎకరాల్లో 300 కోట్ల రూపాయల పంట నిలువున ఎండిపోతా ఉంది. నాగార్జున సాగర్ జలాలు అడిగి ఇవాళ రైతాంగం యొక్క గొంతు చప్పుడు, గుండె చప్పుడు, వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంది. ఒక్క తడి ఇవ్వండి, ఒక్క పంట కాపాడమంటే మంత్రి పార్థసారథి కానీ, పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ కానీ నవంబర్ 15 తర్వాత నీళ్లు వస్తాయని మాట్లాడుతున్నారు. నవంబర్ 15 తర్వాత వచ్చే నీళ్లు మా పొలాల్లో పంటలు పీక్కోవడానికి వస్తాయి. దేవినేని ఉమకు 10,000 పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.